సో, ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడైతే అలా విసిరాడో, అప్పుడు ఒక్కసారిగా అగ్ని ఉల్కలొచ్చేసాయి ఆకాశమంతా. అది వెంటనే శ్రీకృష్ణుడు గమనించి, వెంటనే అర్జునుడితో చెప్పాడు. "అర్జునా ఇది బ్రహ్మాస్త్రం. దీనిని ఏ అస్త్రంతో నువ్వు అడ్డుకోలేవు. వెంటనే నువ్వు కూడా నీకు నీ గురువు ఇచ్చాడు కదా! వెంటనే ఆయన ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని వాడి, ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకో. లేదంటే మనం ఇప్పుడు ఇక్కడ పాండవులందరూ ఇప్పుడు ఇదైపోతారు. సో, వెంటనే చెయ్యి" అనంటే అర్జునుడు అప్పుడు నమస్కారం పెట్టుకొని, "ఈ బ్రహ్మాస్త్రాన్ని నేను అశ్వత్థామ నాపై వేసిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డగించడానికి మాత్రమే వాడుతున్నాను" అని వినయంగా అనుకొని వెంటనే ఒక అస్త్రం తీసి దానికి బ్రహ్మాస్త్రాన్ని సంకల్పించి యారో వేస్తాడు. హ్మ్. అది గడ్డిపరక అలా ఆకాశంలోకొచ్చింది. అండ్ అర్జునుడు వేసిన అస్త్రం బ్రహ్మాస్త్రంగా మారి దాన్ని అడ్డుకోవడానికి అలా వచ్చి ఢీకొంది. ఆకాశంలో అలాగా ఒక్కసారిగా 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొనగానే భూమంతా కంపించిపోయింది. ఆకాశం నుండి ఉల్కలు పడుతున్నాయి. రాళ్ళ వర్షం వచ్చింది. హ్మ్. సూర్యుడు కనిపించట్ల. చిమ్మ చీకటి. ఒక హ్మ్. యుగాంతం వస్తే మనకి ఎలా అయితే జరుగుతుందో అలా ఘోరమైన ఉత్పాతాలన్నీ జరుగుతున్నాయి.